అమ్మ ఇప్పుడు దేవతలు కానివ్వండి, దేవుళ్ళు కానివ్వండి, చాలా వరకి కొన్ని కొన్ని ప్లేసెస్‌లలో అక్కడ దేవుడు వెలిసింది అని అంటారు. అలా వెలిసిన దేవుని కంటే కట్టించిన దేవుళ్ళు గూడా అంటే విగ్రహాలు గూడా చాలా ఉన్నాయి. హ్మ్. ఇలా వెలిసిన దేవునికి ఎక్కువ పవర్ ఉంటుందా? లేదు అలా కట్టించిన మొక్కుబడికి ఎక్కువ పవర్ ఉంటుందా అమ్మ? టెంపుల్స్ కట్టించినా కూడా యజ్ఞయాగాలు చేసుకుంటూ ఉంటేనే గుళ్ళో పవర్ ఉంటుంది. హ్మ్. ఎవరైనా ఉపాసకులు ఉండాలి మరి అక్కడ. ఓకే. కట్టి స్వయంభూ ఆలయాల్లో నేచురల్ గానే పవర్ ఉంటుంది. హ్మ్. ఇలా దేవుళ్ళు వెలవడం అనేది అంటే ఇక్కడ దేవుడొచ్చాడు. కొంతమందికి మనం ఇప్పుడు మీరన్నట్టు సోషల్ మీడియాలో జూసుకుంటే, ఒక అబ్బాయి ఏంటంటే మొత్తం అక్కడ చెత్తుంది. అక్కడ హనుమాన్ దేవుడున్నాడు అంటే ఎవ్వరు నమ్మట్లేదు. ఒక వారం రోజులు చెప్పిన తర్వాత తనే వెళ్లి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళందరూ వచ్చారు. అంటే అలా ఎక్కడ పడితే అక్కడ దేవుడు రావడం జరుగుతుందా అమ్మ మరి? బాడీ మీదకా? అహా! విగ్రహాలు బయటికి రావడం. విగ్రహాలు బయటికి రావడం అంటే ఇంతకుముందు ఆల్రెడీ భూమిలో గుళ్ళుంటాయి. హ్మ్. ఈ తుఫాన్ల వల్లో, వరదల వల్లో, హ్మ్. లేకపోతే భూకంపాల వల్లో పూడిపోయి ఉంటాయి కదా హ్మ్. మొత్తం. మామూలుగా ఎర్త్ సర్ఫేస్ అనేది ఒకదాని మీద ఒకటి ఇలా రొటేషన్ అవుతూ ఉంటుంది. హ్మ్. అప్పుడు అన్ని లోపల ఉన్నటువంటి టెంపుల్స్‌నే పైకి తీస్తారనమాట. ఓకే. అప్పుడప్పుడు దేవాలయాలు బయటపడ్డాయి, విగ్రహాలు బయటపడ్డాయి. హ్మ్. సముద్రంలో విగ్రహాలు కొట్టుకొస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఓకే. అటువంటివన్నీ వాటికి న్యాచురల్‌గానే పవర్ ఉంటుంది. హ్మ్. ఆటోమేటిక్‌గా ఎప్పుడెప్పుడో చాలా వందల సంవత్సరాలు పూజలు చేసుంటారు కదా! హ్మ్. అలా ఏ ప్లేస్‌లో దొరికితే అదే ప్లేస్‌లో గుడి కట్టి చేయడం వల్ల మంచి జరుగుతుంది. హ్మ్. మంచిదే, దాంట్లో తప్పేం లేదు.